ఓకే గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి అందరూ కూడా. ఓకే, సో ఎవ్రీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. వాయిస్ క్లారిటీ ఉందా నాది? స్టార్ట్ చేద్దాం. ఇంకా మనకి చెప్పాలండి, వాయిస్ అందరికీ వినపడుతుందా? ఎవరు మాట్లాడతలేదు, ఒకసారి బయటకు వచ్చి మాట్లాడండి. వాయిస్ అనేది క్లారిటీ ఉందా లేదా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. Yes, sir. ఓకే, రైట్, ఆల్ రైట్. సి గైస్, అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోండి అందరూ కూడా. ఇక మన సెషన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో మనకి ఈరోజు మనకి S4 హనా గురించి సెషన్ మనకి. ఓకే, సో మీరు ఏదైనా క్వశ్చన్ రైజ్ చేయాలంటే ఇక్కడ రైజ్ అనే ఆప్షన్ ఉంది చూసారా పైన. సో దాని మీద క్లిక్ చేస్తే, రైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే దాంట్లో జాయిన్ అవ్వచ్చు మీరు. ఓకే, సో ఈరోజు మనకి S4 హనాకి సంబంధించిన క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నిన్నటి క్లాస్లో మనం బేసిక్గా మనం ఏం చెప్పుకున్నామండి? సో నిన్నటి క్లాస్లో ఎవరు చెప్తారు? ఏం చెప్పుకున్నాము? ఎవరు చెప్తారు? సో నిన్నటి క్లాస్లో ఎవరు చెప్తారు? నిన్న క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అన్నది. సో జస్ట్ మ్యూట్లో ఉన్నారు అందరూ కూడా. మ్యూట్లో నుంచి మాట్లాడితే వినపడదు. సో మ్యూట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడండి. ఇక్కడ మైక్ అని చూడండి, మైక్లో ఆఫ్లో పెట్టుకున్నట్టున్నారు చాలామంది. ఓకే, Special application product. Good evening, sir. What are the discussions happened in the yesterday session? Yesterday, SAP abbreviation. SAP and SAP software. SAP. Yeah, SAP. Sorry, SAP. Okay. Goods and services for database, business database software. Okay. Finally, we call it business database software. Okay. And why SAP? Okay. It is integration and a specific solution. Okay. Report very flexible, user friendly. Okay. Theory apps work simply, easy, and transporting posting. Okay. HANA database. And integrated panel. Okay. Okay. ఇంకా సో ఇంకా ఎవరు చెప్తారు? కంపెనీ సో ఇంకా ఎవరు చెప్తారండి? మనకి నిన్నటి క్లాస్లో మనం క్లియర్గా చెప్పాలి నాకు మొత్తం. సో వాట్ ఆర్ ద డిస్కషన్స్ హ్యాపెండ్ ఇన్ ది ఎస్టర్డే సెషన్? సో ఎస్టర్డే సెషన్లో మనకి ఏమేమి డిస్కషన్ జరిగినాయి అనేది క్లియర్గా కావాలి నాకు. ఓకే, సో ఎవరు చెప్తారు? సో జస్ట్ మీరు మ్యూట్లో నుంచి బయటకు రావాలి. మ్యూట్లో పెడితే మనకేమి ఇక్కడ మనకి వినపడదండి. సో మ్యూట్లో నుంచి బయటకు వస్తే మనకి డిస్కషన్స్ అనేవి చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ కాడ నుంచి ఎలా ఉండాలంటే క్లాస్కి వచ్చేటప్పటికి అందరూ యాక్టివ్ అయిపోవాలి. ఓకే, ఏదో వచ్చాము కూర్చున్నాము, ఏదో చెప్పుకుంటూ పోతాడు, విన్నాము, నోట్ చేసుకున్నాము, ఓకే డౌన్లోడ్ చేసుకున్నాము, వీడియో అయిపోయింది అన్న వేలో కాదు మనకు కావాల్సింది. సో కంప్లీట్గా యాక్టివ్గా ఉంటే ఏంటంటే, మీరు యాక్టివ్గా ఉంటే నేను కూడా యాక్టివ్ అయిపోతాను. ఇంకా మనం అడ్వాన్స్గా డిస్కషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో కాబట్టి సో మన సెషన్స్ అనేటప్పటికి అందరూ కూడా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. సో ఎంత యాక్టివ్గా ఉంటే మనకి అంత డిస్కషన్స్ అనేవి మనకి క్లాస్లో జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకేనా? సో కాబట్టి ఇది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయము. ఓకే, సో నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనకి ఇప్పటి వరకు మనం జస్ట్ వాట్ ఈజ్ ఎస్ఏపి, వాట్ ఈజ్ ఈఆర్పి అంటే ఏంటో అన్నది నేర్చుకున్నాం మనం. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే, సో S4 హనా గురించి మరి ఇంట్రడక్షన్ క్లాస్ ఈరోజు మీకు మనకి ఏమైతే క్లాసెస్ జరుగుతున్నాయో దానికి సంబంధించి డాక్యుమెంట్లు చార్ట్లు వచ్చేస్తున్నాయి, చూసుకున్నారా? ఓకే, సో నేను ఈరోజు క్లాస్లో నేను డాక్యుమెంట్ కూడా పంపించాను. ఓకే, సో ఇక్కడ సో S4 హనా కీ ఫీచర్స్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో ఈ డాక్యుమెంట్ని మీరు ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో నిన్నటి సెషన్లో మనం ఎస్ఏపి గురించి డిస్కస్ చేసాం, ఈఆర్పి గురించి డిస్కస్ చేసాం. ఇన్ ది ఎస్టర్డే సెషన్, సో వి క్లియర్లీ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ మీన్డ్ బై ఎస్ఏపి, why SAP, and what are the features in SAP,
అండ్ సో కీ కాన్సెప్ట్స్ లైక్ మనం ఎస్ఏపి సాలరీస్, అలాగే స్కోప్ ఏంటి మార్కెట్లో, సో అలాగే మనకి సో ఏమేమి వర్షన్స్ ఉన్నాయి, ఇలాంటి కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అన్నీ కూడా మనం నిన్నటి క్లాస్లో మనం షేర్ చేసుకున్నాం. ఓకేనా? సో మరి ఈరోజు సెషన్ నుంచి మనకి S4 హనాకు సంబంధించిన క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకేనా? సో S4 హనాకు సంబంధించిన డిస్కషన్స్ అనేవి ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం S4 హనాకు సంబంధించిన డాక్యుమెంట్ కూడా మీకు చార్ట్లో పెట్టాను. సో మీరు నాకు జస్ట్ కన్ఫర్మ్ చేయండి, నా స్క్రీన్ అనేది సో విజిబుల్ అవుతుందా లేదా అని జస్ట్ కన్ఫర్మ్ చేయండి. దట్స్ ఇట్. సో నేను ఒక నోట్ ప్యాడ్ షేర్ చేస్తున్నాను, అది విజిబుల్లా లేదా అని జస్ట్ షేర్ చేస్తే సరిపోతుంది మనకి. 1 minute. ఇది ఎందుకు ఎక్స్పాండ్ అవ్వట్లేదు? ఒక్క నిమిషం అండి. ఓకే, స్క్రీన్ విజిబుల్ కదా? సో మరి నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో నోట్ ప్యాడ్ ఓపెన్ అవ్వట్లేదు ఎందుకు? 1 minute అండి, ఒక్క నిమిషం. అయితే వర్డ్ డాక్యుమెంట్ అయినా ఓపెన్ అవ్వదు. ఓకే, కంట్రోల్. ఓకే, రైట్. సి గైస్, మనకి ఈరోజు సెషన్ వచ్చేటప్పటికి ఎస్ఏపి S4 హనాకు సంబంధించిన క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అయిపోతున్నాయి. అందరూ కూడా మ్యూట్లోకి వెళ్ళిపోండి ఇంకా. ఓకే, సో ఎవ్రీవన్ ప్లీజ్ కీప్ ఆఫ్ యువర్ ఆడియో మ్యూట్. ఓకే, సో ఆడియోని ఆఫ్లో పెట్టుకోండి. ఓకే, అందరూ కూడా సో జాయిన్ అయ్యేటప్పుడు అందరూ కూడా ఆడియోని ఆఫ్లో పెట్టుకోండి. ఓకే, సో మనకి సో ఈరోజు మనకి సో S4 హనాకు సంబంధించి మనకి S4 హనా ఫైనాన్స్ సంబంధించిన క్లాస్ మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో అందరికీ ఒక ఐడియా ఉండాలి, ఎస్ఏపి S4 హనా ఫైనాన్స్ గురించి చెప్పే ముందు అసలు S4 హనా అంటే ఏంటి, సో అలాగే మనకి హనా అంటే ఏంటి, సో ఈ డిస్కషన్స్ మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. మనం ఓకే, చాలా స్లోగా వెళ్దాము, ఫాస్ట్ ఏమొద్దు. సో ఈజీగా అర్థం అవ్వాలి మనకి కాన్సెప్ట్. ఓకేనా? సో మనకి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చేయండి మధ్యలో. సో S4 హనా గురించి మనం మాట్లాడుకుంటే సో మనకి S4 హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటి, ఈ రెండింటి గురించి మనకి ఈరోజు డిస్కషన్ అనమాట. ఈ S4 హనాలో మనకి సో ఈ హనా అంటే ఏంటంటే సో హై పర్ఫార్మెన్స్ సో ఎనలైటిక్ అప్లియన్స్ అంటారనమాట. అంటే ఈ హనా అనేది S4 హనాలో హనా అంటే మీనింగ్ ఇది ఒక డేటాబేస్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో S4 హనాలో మనకి హనా అంటే డేటాబేస్. ఓకేనా? హనా స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. ఓకేనా? సో మనకి మార్కెట్లో ఈ హనా డేటాబేస్ ఒక ట్రెండింగ్ అనమాట. ఎస్ఏపి S4 హనాలో హనా డేటాబేస్ అనేది ఒక ట్రెండ్ అవుతుంది మార్కెట్లో. ఓకే, ఎందుకు ఈ డేటాబేస్ అనేది ఇంత ఫేమస్ అవుతుంది మార్కెట్లో? ఎస్ఏపి S4 హనా అనగానే చాలామంది కోర్స్ కూడా ఉంది డేటాబేస్ మీద. హనాకు సంబంధించిన కోర్సు సెపరేట్ ఉంది. ఓకే, S4 హనాకు సంబంధించిన కోర్సు సెపరేట్ ఉంది. ఇప్పుడు మీరు నేర్చుకుంటుంది S4 హనా ఫైనాన్స్ అంటే ఫంక్షనల్ మాడ్యూల్ నేర్చుకుంటున్నారు. S4 హనా అంటే టెక్నికల్ మాడ్యూల్. ఓకేనా? సో S4 హనా అంటే టెక్నికల్ మాడ్యూల్, అందులో మీరు ఫైనాన్స్ నేర్చుకుంటున్నారనమాట. S4 హనా MM, S4 హనా SD, ఇవన్నీ ఫంక్షనల్ మాడ్యూల్స్ మీరు నేర్చుకుంటుంది. ఇప్పుడు మీరు ఎస్ఏపి FICO అన్న S4 హనా ఫైనాన్స్ అన్న రెండు ఒకటే. కాకపోతే FICO అంటే ఓల్డ్ వర్షన్లో FICO అంటారు,
S4 హనా ఫైనాన్స్ అంటే అడ్వాన్స్డ్ వర్షన్లో, అంటే లేటెస్ట్ వర్షన్లో S4 హనా ఫైనాన్స్ అంటారనమాట. సో ఇక్కడ S4 హనాలో మనకి హనా స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. హనా అంటే ఒక డేటాబేస్ అని అర్థం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మార్కెట్లో ఎందుకు ఇంత ట్రెండింగ్ ఉంది ఈ హనా డేటాబేస్, ఓకే, అనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సో మనకి ఈసీసీ అనేది ఉంది. ఈసీసీ అంటే ఏంటి అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఇది ఓల్డ్ వర్షన్, లైక్ 2G లాగా అనమాట. ఇప్పుడు S4 హనా అనేది 5G అయితే ఇది 2G లాగా. ఓకే. సో ఇది దాదాపు 25 ఇయర్స్ నుంచి ఉంది. ఈ ఈసీసీ సాఫ్ట్వేర్ ఇప్పుడు కొత్తగా మార్కెట్లో లాంచ్ అయింది కాదు. 25 ఇయర్స్ నుంచి ఉంది ఈ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో 2027 డెడ్ లైన్ ఇచ్చారు. ఓకే. ఈ డెడ్ లైన్ తర్వాత ఇంకా ఈసీసీ సాఫ్ట్వేర్ అనేది వైండప్ చేసేస్తున్నారు, ఎండప్ అయిపోతుంది కంప్లీట్గా. ఈ సాఫ్ట్వేర్ ఎవరు యూజ్ చేయరు. ఈ ఈసీసీలో ఏంటంటే మనకి సో FICO అంటారనమాట. ఈసీసీలో మనకి దీని పేరు FICO. FICO అంటే సో ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ అంటారు. ఓకే. సో ఈసీసీలో దీన్ని FICO అంటే ఏంటి, ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ అంటారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఈసీసీలో హనా డేటాబేస్ లేదు అంతకుముందు. ఓకే. సో ఆ ఈసీసీలో నో హనా డేటాబేస్. ఈసీసీలో ఏంటంటే ఆరికిల్, MSSQL, IBM DB2, SQL. ఓకే. SQL. సో ఇలాంటి డేటాబేస్లో మనకి మార్కెట్లో మనకి ఈసీసీతో ఇంటిగ్రేట్ అయ్యాయి అనమాట. ఇవి ఈసీసీ డేటాబేసెస్ అంటారు. అంటే అంతకుముందు SAPOడికి ఈసీసీలో ఓన్ డేటాబేస్ లేదనమాట. అర్థమైందా. అంటే ఈ హనా డేటాబేస్ అనేది అంతకుముందు SAPలో ఈ S4 హనా అనేది రాకముందు ఈసీసీ సిస్టమ్ ఉంది మనకి 2025. ఇప్పుడు కూడా ఉంది. ఇది 2020. అంటే ఇందులో కూడా ప్రాజెక్ట్స్ మనకి వస్తూ ఉంటాయి. మన కోర్స్ నేర్చుకుంటే మీరు ఈసీసీకి వెళ్ళొచ్చు, S4 హనా కూడా వెళ్ళిపోవచ్చు. ఓకేనా. సో అన్ని రెండింటికి ట్రైనింగ్ ఉంటుంది మనకి. ఓకే. అంటే ఈసీసీలో ఏముంటుంది, S4 హనాలో ఏముంటుంది, రెండు క్లారిటీగా చెప్పుకుంటాం మనం. ఇక్కడ ఈసీసీలో ఉన్న డేటాబేస్లు ఏంటి అంటే మనకి ఆరికిల్, MSSQL, IBM DB2, SQL, ఇవన్నీ కూడా ఈసీసీ డేటాబేసెస్ అనమాట. ఓకేనా. మరి S4 హనాలో ఉన్న డేటాబేస్ ఏంటి? ఓకే. S4 హనాలో ఉన్న డేటాబేస్ ఏంటి? హనా డేటాబేస్. ఓకే. సో మరి ఈసీసీ అంటే ఏంటి అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఓకే. సో ఈ S4 హనాలో హనా అనేది డేటాబేస్ అయితే ఈసీసీలో ఉన్న డేటాబేసెస్ ఇవి. క్లారిటీ వచ్చింది కదా. ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ డేటాబేసెస్ అనమాట. అంటే SAPOడికి ఓన్ డేటాబేస్ అంటూ ఏమీ లేదు అంతకుముందు. ఓకే. అంతకుముందు. కానీ ప్రజెంట్ ఎప్పుడైతే మనకి ఈ S4 హనా మార్కెట్లో వచ్చిందో ఇక్కడ నుంచి మనకి హనా డేటాబేస్ అనేది పుట్టుకొచ్చింది అనమాట, సింపుల్గా మాట్లాడుతుంది. సో S4 హనాలో హనా అనేది డేటాబేస్ అన్నమాట. ఈ థర్డ్ పార్టీ డేటాబేస్లు ఆరికిల్, MSSQL, IBM DB2, SQL. సో ఈ కైండ్ ఆఫ్ డేటాబేస్లు ఏమైతే ఉంటాయో ఈ డేటాబేస్ని ఓకే. సో మరి S4 హనా ప్లాట్ఫామ్లో అంటే S4 హనాలో ఇవి లింక్ చేయొచ్చా, ఈ సాఫ్ట్వేర్కి ఈ డేటాబేసెస్ని రన్ చేయొచ్చా, దాన్ని లింక్ చేయొచ్చా అంటున్నాం మన భాషలో. సో కెన్ ఐ రన్ ఈసీసీ డేటాబేసెస్ లైక్ ఆరికిల్, MSSQL, IBM DB2, SQL in SAP S4 HANA platform అంటే సో కంప్లీట్లీ నో. ఆన్సర్ ఈస్ నో. సో S4 HANA ప్లాట్ఫామ్లో మనం రన్ చేయొచ్చా, దిస్ ఈస్ వన్ క్వశ్చన్. ఓకే.
సో ఆన్సర్ ఏంటి అంటే నో. ఓకే, వీ కెనాట్ రన్ ఈసీసీ డేటాబేసెస్ like Oracle, MS SQL, IBM DB2, SQL in SAP S/4HANA platform. ఓకేనా? సో మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో కెన్ ఐ రన్ HANA database in ECC platform? చెప్పండి, ఎవరు చెప్తారు? సో ఎవరు చెప్తారు? No. సో ఎవరు చెప్తారు? సో కెన్ ఐ రన్? Probably yes. Probably yes, because for every software they should provide some backward compatibility. Yes, exactly. See, can I run HANA database in ECC platform? Ante yes. So HANA is the product of SAP. Okay, please remember this point. HANA is the product of SAP, and so we can run this HANA database in old versions also. Okay, some more little bit changes will be there. That should be adjustable. Okay, that things will be taken care by our technical team. Okay, we are functional consultant, no worries. Okay, we will discuss what is what in HANA database, but so detailed discussions and detailed training will be there for technical people. So they will take care all this stuff. From our side, we just understand what is HANA, what is S/4HANA and all. So just like మనకు తెలుసుకుందాం మన సైడ్. ఓకే, సో ఎందుకంటే హనా డేటాబేస్ అనేది ఈసీసీ ఎస్ఏపి ఓడిదే. ఓకే, ఎస్ఏపి ఓడిదే కాబట్టి ఈసీసీ ఎస్ఏపి ఓడిదే. ఈసీసీ ఓల్డ్ వర్షన్, హనా S/4HANA అనేది లేటెస్ట్ వర్షన్. సో హనా డేటాబేస్ని ఈసీసీకి లింక్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అంటే ఇంటిగ్రేషన్ అంటాం దాన్ని. సో అది మనకి కంపాటబిలిటీ అనేది కూడా టెక్నికల్ టీం వాళ్ళు చూసుకుంటారు. ఓకే, సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో చేయొచ్చా లేదు, దట్స్ ఇట్. సో ఇక్కడ ఒక ఐడియా వచ్చింది మీకు. ఓకే, అంతకుముందు ఎస్ఏపి ఓడికి డేటాబేస్లు అనేవి ఓన్ డేటాబేస్ అనేది లేదు. కానీ S/4HANAతో ఎస్ఏపి ఓడు మార్కెట్లో ఎమర్జ్ అయ్యాడు. ఈ హనా డేటాబేస్ పట్టుకొని వచ్చి మార్కెట్లో ఎమర్జ్ అయ్యాడు. ఈ డేటాబేస్ ఏదైతే ఉందో, ఎస్ఏపి ఓడు లాంచ్ చేసిన డేటాబేస్ ఏదైతే ఉందో, ఈ డేటాబేస్ అనేది ఈసీసీ డేటాబేస్ల కన్నా చాలా పవర్ఫుల్ మీన్స్ చాలా ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈసీసీలో ఉన్న డేటాబేస్ల కన్నా ఈ హనా డేటాబేస్ అనేది చాలా ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది. ఓకే, అండ్ ఎక్కువ డేటాని మనం సేవ్ చేసుకోవచ్చు. రిపోర్టింగ్ అనేది వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. సో మ్యాక్సిమం ఏం చెప్తా ఉంటారంటే, ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో, సో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే 1000 times ఫాస్టర్ దాన్ ది ఈసీసీ డేటాబేస్ అంటారు. ఓకే, సో 1000 times ఫాస్టర్ దాన్ ది ఈసీసీ డేటాబేసెస్ అంటారు అనమాట. సో అంత ఫాస్ట్గా ఇది పనిచేస్తుంది. అందుకే ఇది S/4HANAలో ఒక అద్భుతమైన చేంజ్. కంపేరింగ్ టు ఈసీసీ, S/4HANAలో వచ్చిన ఒక అద్భుతమైన చేంజ్ ఏంది అంటే ఈ హనా డేటాబేస్ అనమాట. సో ఎవ్రీవన్ గెటింగ్ మీ? అందరికీ అర్థమవుతుంది కదా చెప్పేది? సో మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇవి. ఓకే, సో కాబట్టి ఎవరైనా రేపొద్దున్న షల్ ఐ రన్ సో ఈసీసీ డేటాబేసెస్ ఇన్ ఎస్ఏపి S/4HANA ప్లాట్ఫామ్ అని అడిగితే సో నో అని చెప్పండి సీదా డైరెక్ట్గా. ఓకే, కెన్ ఐ రన్ హనా డేటాబేస్ ఇన్ ఈసీసీ ప్లాట్ఫామ్? ఎస్, ఇట్ ఈస్ ఎస్ఏపి ప్రోడక్ట్. వీ కెన్ ఇంటిగ్రేట్ దిస్ హనా డేటాబేస్ టు ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఓకే, S/4HANA సాఫ్ట్వేర్కి మనం లింక్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ మరి క్వశ్చన్ ఏంటంటే, వై ఎస్ఏపి హనా? ఎస్ఏపి హనా అంటే హనా స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. ఓకే, అందుకే ఇది హై పర్ఫార్మెన్స్ అంటే ఈసీసీ డేటాబేస్ల కన్నా చాలా హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బాగానే ఉంది. మరి ఎస్ఏపి హనా ఎందుకు అంటే అసలు ఈ ఈసీసీ డేటాబేస్ల కన్నా ఇది ఎస్ఏపి హనా అనేది చాలా చాలా బెస్ట్. ఎందుకు? రీజన్స్ ఏంటి? దాన్ని సింపుల్గా వై అని పెట్టాను.
Why SAP HANA? Okay, so what are the reasons? What are the reasons that we can compare, that we can that we can compete with our ECC databases? ఓకే, సో ఈసీసీ డేటాబేస్లో ఈ హనా డేటాబేస్ ఎందుకు ఇంత ఫేమస్ అయింది, ఆ రీజన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఓకే, సో ఫస్ట్ విషయం ఏంటంటే మనకి సో డేటాబేస్ ఉంటుందండి, ఎప్పుడైనా సరే డేటాబేస్ అని ఉంటుంది. సో డేటాబేస్లో మనం మొత్తం మనకి ఏమేమి డేటా స్టోర్ అవుతుందంటే ట్రాన్సాక్షనల్, ఓకే, ట్రాన్సాక్షనల్ డేటా, అలాగే మాస్టర్ డేటా అంటారు, మాస్టర్ డేటా, ఓకే, అలాగే కస్టమైజింగ్ డేటా అంటారు, అంటే కాన్ఫిగరేషన్ రిలేటెడ్. సో డేటాబేస్లో ఈ డేటా అనేది స్టోర్ అవుతుందండి. సో డేటాబేస్లో ఎప్పుడు కూడా డేటా అనేది స్టోర్ అవుతుంది. ఎస్ఏపీలో ఎప్పుడైనా సో డేటా అన్నాను అనుకోండి, ట్రాన్సాక్షన్ అంటే డే టు డే జరిగే పర్చేజెస్, సేల్స్, పేమెంట్స్, కంపెనీలో జరిగే ట్రాన్సాక్షన్స్. మాస్టర్ డేటా అని అన్నాను అనుకోండి, జిఎల్ మాస్టర్, వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, డబ్ల్యూబిఎస్, యాక్టివిటీ ప్రైజెస్, స్టాటిస్టికల్ కీ ఫిగర్స్, ఇలా మనకి మాస్టర్ డేటాస్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇవన్నీ నేను మళ్ళీ అప్కమింగ్ క్లాసెస్లో జస్ట్ నేను గైడెన్స్ ఇస్తాను, ఊరికే మీరు తెలుసుకోండి. జస్ట్ చెప్పాను కదా, నోట్బుక్ ఒకటి మెయింటైన్ చేసుకుంటే కొన్ని పాయింట్స్ అందులో రాసుకోవచ్చు, మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కస్టమైజింగ్ అంటే కాన్ఫిగరేషన్, ఎస్ఏపీలో మనం టెక్నికల్ వర్డ్, ఓకే, మనకి టెక్నికల్ వర్డ్ కస్టమైజింగ్ అంటే కాన్ఫిగరేషన్. ఓకే, సో కాన్ఫిగరేషన్ అందరూ మీట్లోకి వెళ్ళిపోవాలి. సో కాన్ఫిగరేషన్నే మనం కస్టమైజింగ్ అంటాం ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎస్ఏపీలో కాన్ఫిగరేషన్ డేటా కూడా మనకి స్టోర్ అవుతుంది అనమాట డేటాబేస్లో. మరి ఈ డేటాబేస్ అనేది ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే, సో డేటాబేస్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. సో డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుందండి. సో డేటాబేస్లో డేటా వచ్చేటప్పటికి ఎలా స్టోర్ అవుతుంది, కాలం రో తెలుసు కదా, సో అందరికీ కాలం రో, కాలం ఓరియంటెడ్ అంటే నిలువుగా స్టోర్ అవుతుంది. సో ఈసీసీలో డేటాబేస్లో డేటా వచ్చేటప్పటికి అడ్డంగా స్టోర్ అవుతుంది, రో ఓరియంటెడ్. ఇది డేటాబేస్లో వచ్చేటప్పటికి హనా డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది. అదొక రీజన్ అయితే, ఇది ఈ డేటాబేస్ ఏదైతే ఉందో ఇది మనకి ఇది మెమరీ బేస్డ్, అంటే ర్యామ్ ఓరియంటెడ్ అనమాట. సో ర్యామ్ ఓరియంటెడ్ అంటే ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్. అవి ఈసీసీలో డేటాబేసెస్ చిప్, హార్డ్ చిప్స్ ఉంటాయి కదా, అందులో డేటాబేస్ స్టోర్ అవుతుంది. ఇది ర్యామ్ ఓరియంటెడ్ అంటే మెమరీ బేస్డ్ డేటాబేస్ అనమాట. ఓకే, సో డేటాబేస్ అనేది హనా డేటాబేస్ ర్యామ్ ఓరియంటెడ్, ఇది కాలం ఓరియంటెడ్. ఓకే, కాలం ఓరియంటెడ్, ర్యామ్ ఓరియంటెడ్ అవ్వడం మూలంగా డేటాని మనం తగ్గించుకోవచ్చు అనమాట, అంటే ఫాస్టర్గా పనిచేస్తూ ఉంటాయి. ఇది కాలం ఓరియంటెడ్ అవ్వడం మూలంగా ఏం చేస్తామంటే డేటాబేస్లో డేటాను తగ్గించుకోవచ్చు అనమాట. దాన్నే మనం రిడెండెన్సీ, ఓకే, డేటా రిడెండెన్సీ ఈజ్ పాసిబుల్. సో దీన్ని మనం డేటా రిడెండెన్సీ ఈజ్ పాసిబుల్ అంటే డేటాని మనం తగ్గించుకుంటే ఏమవుతుంది, మనకి ఫాస్ట్గా పర్ఫార్మ్. ఇప్పుడు మొబైల్లో మనకి డేటా ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఏమవుద్ది, మొబైల్లో డేటాబేస్లో మొబైల్లో ఏమవుతుంది, ఫాస్ట్గా పనిచేస్తుందా, పనిచేయదు, హ్యాంగ్ అవుతుంది. సో అట్లాగే మనకి ఇక్కడ డేటాబేస్లో డేటా వచ్చేటప్పటికి సో కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవ్వడం డేటా కంప్రెషన్ తీసుకోవచ్చు, డేటా రిడెండెన్సీ పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే మనకి ప్యారలల్ ప్రాసెసింగ్, సో ఒకే టైంలో మల్టీ యాక్షన్స్ని పర్ఫామ్ చేయగలదు అనమాట. ప్యారలల్ ప్రాసెసింగ్ ఒకే టైంలో మనకి మల్టీ యాక్షన్స్ని పర్ఫామ్ చేయగలదు. సో ఇవన్నీ కూడా మనకి రీజన్స్ అనమాట. నిన్న మనం క్లాస్లో మనకి ఎస్ఏపి అంటే ఏంటి అని చెప్పి డిస్కస్ చేసి వై ఎస్ఏపి అన్నాం. సో మరి ఈరోజు క్లాస్లో మనకి వై ఎస్ఏపి హనా అంటున్నాం. ఓకేనా, సో వై ఎస్ఏపి హనా అంటే ఇవి రీజన్స్. ఓకే, అంటే ఇవి
మనకి మెయిన్ రీజన్స్ అనమాట. అంటే డేటాబేస్లో మనకి డేటా ఎలా స్టోర్ అవుతుంది, ఓకే, ఎలా స్టోర్ అవుతుంది, ఇలా కాలం ఓరియంటెడ్లో. సో అలాగే మనకి కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? సో డేటా కంపరేషన్ అనేది పాసిబుల్ అవుతుంది, డేటా రిడెండెన్సీ అనేది పాసిబుల్ అవుతుంది. అలాగే ర్యామ్ ఓరియంటెడ్ అంటే డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ సిపియు టు ర్యామ్ అనమాట. సిపియు నుంచి డైరెక్ట్గా ర్యామ్ అంటే మెమరీ బేస్డ్ అనమాట. సో కాబట్టి ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని అలాగే సో హై పర్ఫార్మెన్స్ని ఇవ్వటానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి మీ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేసింది హనా అంటే ఏంటన్నది. ఓకే, సో రేపొద్దున ఎవరైనా అమీర్పేటలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎస్వా హనా కోర్స్ నేర్చుకుంటున్నానంటే, ఓకే ఎస్వా హనా ఫైనాన్సా, లేదా ఎస్వా హనా ఎంఎంఆ, ఎస్వా హనా ఎస్డీనా, లేకపోతే ఎస్వా హనా కోర్స్ నేర్చుకుంటున్నావా, లేకపోతే హనా కోర్స్ నేర్చుకుంటున్నావా అని కూడా అనొచ్చు అనమాట. ఇది కన్ఫ్యూజన్గా ఉందా? సో హనా అంటే డేటాబేస్, దానికి కూడా కోర్స్ ఉంది మనకి. ఎస్వా హనా సాఫ్ట్వేర్ టెక్నికల్, అది కూడా కోర్స్ ఉంది మనకి. సో మనకి ఎఫ్ఐసిఓ ఫైనాన్స్ మోడల్స్, సో ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, ఇవి ఫంక్షనల్ మోడల్స్. కాబట్టి సో ఈ డోంట్ వరీ అబౌట్ దిస్. కాబట్టి ఎవరైనా అడిగితే మీరు ఇప్పుడు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, హనా గురించి 2 నిమిషాలు మాట్లాడగలిగితే చాలు మనకి. రేపొద్దున ఇంటర్వ్యూలో మనకి ఈసీసీ టు ఎస్వా హనా గురించి సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పు అని చెప్పి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు అట్లీస్ట్ యూ కెన్ ఎబుల్ టు సే దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇన్ ఈసీసీ మీన్స్ ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్, this is the old version and this going to be wind up in the 2024-27. After that no more ECC. And so in ECC we have these kind of databases like Oracle, MS SQL, IBM DB2 SQL, and these are completely third party databases are integrated with ECC system. But whereas in SAP S/4HANA, okay, it is linked with the HANA database. This means it is integrated with HANA database. So we can run this HANA database in ECC platform, but we cannot run ECC databases into S/4HANA system. And why SAP HANA? HANA stands for High Performance Analytic Appliance. And in generally database, data will be stored in the form of column oriented. Okay, and all the transactional data, master data, and customizing data will be stored in the tables in the form of column oriented. Tables లో స్టోర్ అవుతుంది అనమాట. అండ్ హనా డేటాబేస్ ఇస్ ర్యామ్ ఓరియంటెడ్. సో బికాస్ ఆఫ్ దిస్ టూ ఫెసిలిటీస్, okay, we can reduce the data. That means we can compress the data, and data redundancy is possible, and parallel processing is possible. That's the reason HANA database is number 1 database in the market. So మార్కెట్లో చాలా మంచి డేటాబేస్ అని చెప్పొచ్చు. మీరు అట్లీస్ట్ 1 or 2 minutes మనకి ఇంటర్వ్యూలో మాట్లాడితే సరిపోతుంది అన్నమాట. ఐ థింక్ ఇక్కడ దాకా మీకు ఎవరికి కూడా సో ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నా మరి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో S/4 హనా గురించి మనం డిస్కషన్ అనేది చేద్దామండి. ఓకే, సో S/4 హనా గురించి మాట్లాడేది. S/4 హనాలో హనా గురించి అయిపోయింది. సో మనకి S/4 హనా అనేది ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అనమాట. S/4 హనా అంటే మనకి ఇక్కడ సో ఇది 4వ తరానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్. ఎస్ఏపికి సంబంధించిన 4వ జనరేషన్, ఇది 4th జనరేషన్. దీన్నే మనం ఏం చెప్తామంటే ఎస్ఏపి బిజినెస్ సూట్. ఎస్ఏపి బిజినెస్ సూట్ 4 అంటే 4th జనరేషన్ ఫర్ హనా. ఓకే, ఇది 4వ తరానికి సంబంధించిన ఒక ఎస్ఏపి బిజినెస్ సూట్. బిజినెస్ సూట్ అంటే మనం వేసుకునే బిజినెస్ సూట్ కాదు. సో బిజినెస్ సూట్ అంటే ఇంక్లూడింగ్ అన్నీ ఉంటాయి. అంటే ఏంటి? సో హెచ్సిఎం అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అలాగే మనకి ఎస్ఆర్ఎం సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో అలాగే ఎస్సిఎం సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకే, అలాగే ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే బిజినెస్ సూట్ అంటే అన్నీ ఉంటాయి. అలాగే సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా మనకి బిజినెస్ సూట్ అంటే ఇది. ఇవన్నీ కూడా కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని బిజినెస్ సూట్ అన్నాం. అంటే ఎస్ఏపి S/4 హనా సిస్టమ్ ఏదైతే ఉందో దీంట్లో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం ఆన్ ప్రిమైజ్లో రన్ చేయొచ్చు. సో ఆన్ ప్రిమైజ్లో పనిచేస్తుంది. ఓకే, సో అలాగే క్లౌడ్ మీద రన్ చేయొచ్చు. ఓకే, అలాగే హైబ్రిడ్ అంటే 2 కంపెనీస్ అంటే హైబ్రిడ్ మోడల్. సో అంటే 2 యూస్ చేసుకోవచ్చు అనమాట. కంపెనీ ఆన్ ప్రిమైజ్ యూస్ చేసుకోవచ్చు, క్లౌడ్ యూస్ చేసుకోవచ్చు, అలాగే హైబ్రిడ్లో కూడా యూస్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఉందన్నమాట. ఓకే, అంటే సో ఎస్ఏపి S/4 హనా అనేది మనకి డిప్లాయ్ చేయొచ్చు. దేని మీద కెన్ బి డిప్లాయ్?
సో ఈ S4 HANA కెన్ బి డిప్లాయిడ్ ఆన్ ప్రిమైస్ క్లౌడ్ హైబ్రిడ్ మోడల్ అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ సో మనకి ఈసీసీ వచ్చేటప్పటికి ఓన్లీ ఆన్ ప్రిమైస్ మాత్రమే ఉంది, క్లౌడ్ లేదు ఈసీసీ. సో క్లౌడ్ అనేది ఈసీసీకి లేదు, ఓన్లీ ఆన్ ప్రిమైస్. ఓకే, దీనికి క్లౌడ్ కూడా వర్షన్స్ ఉన్నాయి. ఆన్ ప్రిమైజ్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ న్యూ వర్షన్ వస్తుంది మార్కెట్లో. సో మనకి నిన్న వర్షన్ గురించి చెప్పాం. ఎస్ఏపి వాడు కొత్త కొత్త వర్షన్తో వస్తాడు ఎవ్రీ ఇయర్ కూడా, దాంట్లో కొత్త కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తూ ఉంటాడు. ఓకే, అన్నంత మాత్రం కంపెనీస్ అన్ని వెంటనే పొలోమని చెప్పి కొత్త వర్షన్లోకి మైగ్రేట్ అయిపోవు. ఓకే, ఆ మైగ్రేట్ అయిపోవు ఇమీడియట్గా. సో ఆ వర్షన్ హిట్ అవ్వాలి మార్కెట్లో, అలాగే ఆ వర్షన్లో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. అలా చెప్పుకొని వచ్చేటప్పటికి 2-3 సంవత్సరాలు పట్టేస్తుంది. అంటే ఈ S4 HANA అనేది ఇప్పుడు వచ్చింది కాదు మార్కెట్లో, 2015 నుంచి ఉంది. 2015 నుంచి వర్షన్స్ మార్కెట్లో రిలీజ్ అవుతా వచ్చినాయి మార్కెట్లో. అర్థమైందా? ఇది 2024 ఇప్పుడు మార్కెట్లో కొత్త వర్షన్ అనమాట. ఓకేనా. కాబట్టి ఇక్కడ సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో S4 HANA ఆన్ ప్రిమైస్ క్లౌడ్ హైబ్రిడ్ మోడల్ మీద పనిచేస్తుంది. ఈసీసీ వచ్చేటప్పటికి ఆన్ ప్రిమైస్, క్లౌడ్ వర్షన్స్ క్వార్టర్లీ రిలీజ్ చేస్తూ ఉంటాడు. అంటే కంప్లీట్ క్లౌడ్ అంటే ఏంటంటే ఎస్ఏపీ కంట్రోల్లో ఉంటుంది కంప్లీట్గా. ఓకే, ఆన్ ప్రిమైజ్ అంటే మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు సిస్టమ్ని కంప్లీట్గా. ఓకే, ఆన్ ప్రిమైజ్ అంటే కస్టమైజ్డ్, మన ఓన్గా మన ఓన్ స్టాఫ్, ఓన్ నెట్వర్క్, ఓన్ ఫెసిలిటీస్, ఓన్ సర్వర్స్, ఇవన్నీ కూడా ఓన్ అనమాట, అంటే కస్టమైజ్డ్. సో క్లౌడ్ అట్లా కాదు, ఇది కంప్లీట్ ఎస్ఏపీ కంట్రోల్లో ఉంటుంది. ఎస్ఏపీ కూడా అప్గ్రేడ్స్, ప్యాచెస్ ఇవంతా ఆటోమేటేషన్ ఎస్ఏపీ కూడా చూసుకుంటాడు అనమాట క్లౌడ్ అయితే. సో కాబట్టి ఇక్కడ ఆన్ ప్రిమైజ్ ఉంది, క్లౌడ్ ఉంది, అలాగే హైబ్రిడ్ మోడల్ కూడా ఉందన్నమాట. ఓకే, సో హైబ్రిడ్ అంటే ఏంటి, రెండు యూస్ చేసుకునే ఫెసిలిటీ. కాబట్టి S4 HANAలో మనకి ఒక బిజినెస్ సూట్ అవ్వడం మూలంగా ఇక్కడ ఏమైతే మనకి ప్రోడక్ట్స్ అంటారు, ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా SAP S4 HANAలో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మనం దీన్ని సో ఆన్ ప్రిమైస్ క్లౌడ్ హైబ్రిడ్ మోడల్లో కూడా మనం దీన్ని డిప్లాయ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇవి దీని యొక్క ఫీచర్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఈ S4 HANA హైబ్రిడ్ మోడ్ అంటే ప్రెమిసెస్ లో హైబ్రిడ్ లో రెండింటిని యూస్ చేసుకోవచ్చు. అంటే క్లౌడ్ అలాగే ఈ ఆన్ ప్రిమైస్ రెండింటిని యూస్ చేస్తూ ఉంటారు చూడు, రెండు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ మెజారిటీ ఆఫ్ కేసులో మన క్లౌడ్ అంటే ప్రైవేట్ పబ్లిక్ క్లౌడ్స్ అని ఉన్నాయి, మనం ఆ టైప్లో వెళ్తలేదు. మన వర్షన్ అంతా ఆన్ ప్రిమైస్, మనం నేర్చుకునేది మొత్తం కూడా ఆన్ ప్రిమైస్ వర్షన్స్. ఓకేనా. సో మన క్లాస్లో మనం చెప్పుకునేవన్నీ ఆన్ ప్రిమైస్లోనే, అంటే ఓన్ స్టాఫ్, ఓన్ సర్వర్స్ అన్నీ కూడా మన ఆన్ ప్రిమైస్లోకి వస్తుంది, క్లౌడ్లోకి రాదనమాట. మన క్లాసెస్ అన్నీ కూడా ఆన్ ప్రిమైస్ మోడ్లోనే మనకి డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. ఓకేనా. సో కాబట్టి దట్ ఈస్ ద క్లౌడ్. అంటే ఇది ఎస్ఏపీ వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, మన చేతిలో ఉండదు అది ఇంకా. ఓకే, సో అది దానికి అది మన చేతుల్లో ఉండదంటే మనం నేర్చుకుంటే క్లౌడ్ వర్షన్ కూడా నేర్చుకోవచ్చు, బట్ ఆన్ ప్రిమైసే మన క్లాసెస్లో కంటిన్యూ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఆన్ ప్రిమైసే మార్కెట్లో ఎక్కువ మనకి సో జాబ్స్ కానీ లేకపోతే కన్సిడర్ ఎక్కువగా చేస్తారనమాట. ఇదే మనకి మెయిన్ వచ్చేటప్పటికి. ఓకేనా. సో కాబట్టి ఇది నెక్స్ట్ అప్కమింగ్లో మనకి ఉండే ప్రాజెక్ట్స్, అంటే కరెంట్ మనకి ఏమైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్ని S4 HANA ఇంప్లిమెంటేషన్సే ఉంటాయి, ఈసీసీ ఉండవు. అర్థమైందా. కాబట్టి మీరు ఈసీసీ నేర్చుకోవడం శుద్ధదండగా, కాబట్టి ఈసీసీ సిస్టమ్ మీద చేయడం శుద్ధదండగా. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఓన్లీ S4 HANA ప్లాట్ఫామ్ మీదే మీరు కోర్స్ నేర్చుకోవాలి, అది కూడా మనం సింపుల్గా నేర్పిస్తాం. ఓకేనా. కాబట్టి S4 HANA ప్లాట్ఫామ్లో నేర్చుకోవడం అనేది అంత ఈజీ కాదు మీకు, కానీ మనం దాన్ని తెలుగులో చెప్పి చాలా సింప్లిఫై చేస్తాను. ఎలాంటి వర్డ్స్ అయినా ఎలాంటి క్లాస్ అయినా సరే ఈజీగా అర్థమయ్యేలాగా చేస్తాం, అదే మన దగ్గర ఉన్న స్పెషాలిటీ. ఓకేనా. మ్యాక్సిమం మీకు అర్థం కాని టాపిక్ అంటూ ఏం ఉండకుండా చేస్తాను. మ్యాక్సిమం ఏంటంటే మీకు అప్కమింగ్ క్లాసెస్లో కూడా ఏ క్లాస్ అయినా చాలా సింపుల్గా చెప్తాను. సో అది మన దగ్గర ఉన్న గ్రేట్నెస్, అందుకే మనకి ఇంత మార్కెట్లో ఫేమస్ అవడానికి రీజన్ కూడా ఇదే. ఓకే, సో సింప్లిసిటీ అనేది స్టూడెంట్కి అర్థం అవ్వాలి. సో అర్థం అయితేనే అది క్లాస్ కింద భావిస్తాం. అందుకే సో ప్రొఫెషనల్స్ కాబట్టి మనం ఈజీగా దానికి తెలుగులో ఈజీగా మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలా చెప్తాం. కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. SAP S4 HANA ఏదైతే ఉందో ఇది మనకి 3 టైర్ ఆర్కిటెక్చర్, అంటే సో 3 సర్వర్స్ బేస్ అనమాట.
సో 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది ఇది. ఓకే, సో దీంట్లో మనకి 3 సర్వర్స్ ఉంటాయి. సో ప్రజెంటేషన్ లేయర్ అంటారు. సో ప్రజెంటేషన్ లేయర్ అన్నా ప్రజెంటేషన్ సర్వర్ అన్నా ఒకటే. ఓకే, సో అప్లికేషన్ లేయర్ అంటే 3 సర్వర్స్ ఉంటాయి ఇందులో. ఈ సర్వర్ అంటే 3 సర్వర్ల బేస్ మీద ఈ SAP S/4HANA సాఫ్ట్వేర్ అనేది పనిచేస్తుంది అనమాట. సో డేటాబేస్ లేయర్ అంటారు. ఓకే, సో ఇక్కడ ప్రజెంటేషన్ లేయర్ అంటే ఫ్యూరీ యాప్స్ అనమాట. ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూరీ యాప్స్. ఓకే, అంటే యూజర్ ఇంటర్ఫేస్ ప్రజెంటేషన్ లేయర్. సో అంటే యూజర్ అనేవాడు పనిచేసేది ప్రజెంటేషన్ లేయర్లో పనిచేస్తాడు, ప్రజెంటేషన్ సర్వర్. ఓకే, ఫ్యూరీ యాప్స్ అనమాట. సో అప్లికేషన్ లేయర్ వచ్చేటప్పటికి S/4HANA సాఫ్ట్వేర్ అనమాట. సో అలాగే మనకి డేటాబేస్ లేయర్ వచ్చేటప్పటికి హనా డేటాబేస్. సో హనా డేటాబేస్ అనేది బ్యాక్ ఎండ్ లేయర్. ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటే యూజర్ ఫ్రంట్ ఎండ్, హనా డేటాబేస్ బ్యాక్ ఎండ్. ఓకే, మిడిల్ ఆఫ్ ది లేయర్ S/4HANA సాఫ్ట్వేర్. ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాలి. ఏంటి సార్ నాకేం అర్థం కాలేదంటే సింపుల్గా చెప్తాను చూడండి. సో మీరు ఏదైతే సిస్టమ్ మీద కూర్చొని వాచ్ చేస్తున్న కంప్యూటరు, ఓకే, ల్యాప్టాప్, మొబైలు, ఏమైతే డివైస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ప్రజెంటేషన్ లేయర్స్ అనమాట. అంటే దాంట్లో కీబోర్డ్లో మీరు టైప్ చేస్తే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు అది అవుట్పుట్ అనేది మీకు కనపడుతుంది, అవునా కదా? సో అంటే అవుట్పుట్ కనపడుతుంది అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ ఏ అప్లికేషన్ లేయర్. అంటే సాఫ్ట్వేర్ మూలంగా లోపల మొబైల్లో ఉన్న సాఫ్ట్వేర్ మూలంగా మీరు ఇచ్చే కీబోర్డ్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ని సిస్టమ్ తీసుకొని వెంటనే అవుట్పుట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ అప్లికేషన్ లేయర్ అంటే S/4HANA సాఫ్ట్వేర్, ఇది ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. ఓకే, అలాగే మీ డేటాబేస్లో స్టోర్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, అలాగే ఇక్కడ డేటాబేస్ లేయర్ వచ్చేది హనా డేటాబేస్. అంటే సింపుల్గా మాట్లాడితే ఫ్యూరీ యాప్స్ ద్వారా యూజర్ అనేవాడు ఏం చేస్తాడండి? ఇన్పుట్ ఇస్తాడు. అంటే ఏంటి? వాడికి ఏమైతే కావాలో సో ఆ ఇన్పుట్ ఇస్తాడు. ఆ ఇన్పుట్ రిజల్ట్ కూడా, అవుట్పుట్ కూడా అక్కడే చూస్తాడు. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది? సో ఈ ఇన్పుట్ అప్లికేషన్ లేయర్ ఏంటి? రీడ్ చేసి రైట్ చేసి లాజిక్ని క్యాచప్ చేస్తుంది. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? రీడ్ అండ్ రైట్ లాజిక్ ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఓకే, ఆ లాజిక్ని సిస్టమ్ క్యాచప్ చేసి డేటాబేస్ లేయర్కి పంపిస్తుంది అనమాట. వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డేటాబేస్ లేయర్లో సేవ్ అయిపోయి వెంటనే అప్లికేషన్ లేయర్కి వచ్చి వెంటనే ప్రజెంటేషన్ లేయర్కి వచ్చేస్తుంది అనమాట. అంటే సింపుల్గా అవుట్పుట్ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లోనే యూజర్ అనేవాడు ఇచ్చిన అవుట్పుట్ని వాడు ఇన్పుట్ని చూడగలుగుతున్నాడు అవుట్పుట్ రూపంలో, బికాజ్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్. ఓకేనా? సో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి రేపొద్దున ఎవరైనా సో ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ ఫ్యూరీ యాప్స్ అంటే యూజర్ ఇంటర్ఫేస్. సో హియర్ యూజర్ కెన్ పోస్ట్ ద ట్రాన్సాక్షన్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఓకే, ఎవ్రీడే బేసిస్. ప్రతిరోజు యూజర్ అనేవాడు ట్రాన్సాక్షన్స్ అని పోస్ట్ చేయడానికి యూజ్ చేసే మనకి హోల్డ్ అన్న సంథింగ్ వెంట్ రాంగ్. సో ఎనీ ఇష్యూస్? నా వాయిస్ వినపడుతుందండి? సో స్క్రీన్ కనపడుతుందా నాది? కన్ఫర్మ్ చేయండి ఎవరైనా. కన్ఫర్మ్ చేయండి. ఓకే, అంటే సడన్గా ఏదో మొత్తానికి మనకి స్టాప్ అవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంటేషన్ లేయర్ అంటే ఫ్యూరీ యాప్స్. ఓకే, సో అంటే యూజర్ ఇంటర్ఫేస్. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్లో యూజర్ అనేవాడు డే టు డే ట్రాన్సాక్షన్స్ అని పోస్ట్ చేస్తాడు. ఓకే, యూజర్ అనేవాడు ఎవరు అంటే FICO ఎండ్ యూజర్స్ అంటే R2R చదువుకొని P2P OTC నేర్చుకొని కంపెనీలో ఎండ్ యూజర్స్ అంటే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్లో బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, CA చదువుకున్న వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు? డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే కంపెనీకి సంబంధించిన లాభ నష్టాలు ఎంత వచ్చినాయి, ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే కంపెనీ స్థాయి బ్యాలెన్స్ షీట్ ఏంటన్నది ఎండ్ ఆఫ్ ద ఇయర్ డిజైన్ చేస్తారు. కాబట్టి వీళ్ళు అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్ చేసే పనే ఎండ్ యూజర్ అనమాట. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్. ఓకే, సో వీళ్ళు చేసే పని ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్. అవి ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తారు. ఓకేనా? సో ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తారనమాట. సో వాళ్ళు ఇన్పుట్ ఇస్తే వాళ్ళకి రిజల్ట్ అవుట్పుట్ వస్తుంది అంటే బికాజ్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్. కాబట్టి అది డేటాబేస్లో స్టోర్ అవుతుందంటే హనా డేటాబేస్లో స్టోర్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళు ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినా అది హనా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఓకే, సింపుల్ లాజిక్. డేటాబేస్లో
డేటా స్టోర్ అవుతుంది అన్నాం. సో ఏ డేటా, డేటాబేస్లో డేటా అంటే ఏ డేటా అని చెప్పాను. సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కస్టమైజ్డ్ డేటా. సో కాబట్టి మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. సో కాబట్టి ఎస్ఏపి S/4HANA అనేది సో 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది. కాబట్టి సో ఎవరైనా బ్యాక్ ఎండ్ లేయర్ అంటే హనా డేటాబేస్లో డేటా స్టోర్ అవుతుంది. సో అప్లికేషన్ లేయర్ అంటే S/4HANA సాఫ్ట్వేర్, ఇట్స్ అ ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. సో అలాగే ప్రజెంటేషన్ లేయర్ అంటే ఫ్యూరీ యాప్స్ అంటే యూజర్ ఇంటర్ఫేస్. S/4HANAలో యూజర్ ఇంటర్ఫేస్ ఏంటి, ఫ్యూరీ యాప్స్. ఫ్యూరీ యాప్స్లో ఏం చేస్తారు, డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. ఎవరు పోస్ట్ చేస్తారు, ఎస్ఏపి ఎండ్ యూజర్స్. సో డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఓకే, సో S/4HANA అనేది సో 3 సర్వర్లు కాబట్టి దీన్ని R3 అంటారు. ఎప్పుడైనా R/3 అని కనపడితే ఆర్ అంటే రియల్ టైం అని అర్థం. సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ. సో ఇక్కడ రియల్ టైం, ఆర్ అంటే రియల్ టైం అని, 3 అంటే 3 సర్వర్స్, 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని. మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో మనకి 1970లో మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ స్టార్ట్ అయింది. సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కాదు, 1970స్లో ఎస్ఏపి స్టార్ట్ అయింది. 1973లో ఒకే ఒక సాఫ్ట్వేర్ ఒకే ఒక సర్వర్ ఉండేదన్నమాట. దీన్నే మనం R1 అంటారు. ఓకే, సో అలాగే 1979 నుంచి మనకి సో R2 వచ్చిందంటే 2 సర్వర్స్తో మనకి స్టార్ట్ అయింది గేమ్. సో ఆ తర్వాత మనకి 1992లో మళ్ళీ R3 వచ్చింది. ఓకే, సో 3 టైర్ ఆర్కిటెక్చర్ వచ్చింది, ఈసీసీ సిస్టమ్. అది ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతానే ఉంది. ఓకే, సో 3 టైర్ ఆర్కిటెక్చర్ 2027తో మనకి ఈసీసీ సిస్టమ్ ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అలాగే మనకి సో ఆ తర్వాత మనకి 2015లో మనకి సో S/4HANA వచ్చింది. ఇది కూడా R3నే. ఓకే, సో ఇది ఎక్స్పర్ట్స్ అంచనా ఏంటంటే 2040 వరకు ఉంటుందని ఎక్స్పర్ట్ అంచనా. కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చేసింది సో ఈ సర్వర్స్ గురించి. ఓకే, ఈ సర్వర్స్ ఎలా పనిచేస్తాయి ఎస్ఏపిలో అన్న దాని గురించి. ఇప్పుడు జస్ట్ లైక్ ఇవి అన్నీ ఏంటంటే ఒక కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నాం అనుకో, వాట్ ఈస్ సిపియు, వాట్ ఈస్ మౌస్, వాట్ ఈస్ కంప్యూటర్ అన్నట్టు అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు నేర్చుకుంటుంది అంటే ఇవి బేసిక్స్ నేర్చుకోకపోతే మనకి రానున్న రోజుల్లో ఓకే ఏదైనా ఫ్యూరీ యాప్స్ అన్నా ఇంకోటన్నా సో మీకు వెంటనే అర్థమవుతానికి ఇవన్నీ కూడా బేసిక్స్ టచ్ అప్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ప్రజెంటేషన్ లేయర్ అంటే ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటారనమాట. ఓకే, సో కాబట్టి సో మనకి ఈసీసీలో మనకి ప్రజెంటేషన్ లేయర్ ఫ్యూరీ యాప్స్ లేవు. ఈసీసీలో మనకి GUI ఉంది. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఈసీసీలో మనకి ఫ్యూరీ యాప్స్ లేవండి. ఈ ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి, GUI అంటే ఏంటి అనేది అప్కమింగ్ క్లాస్లో సిస్టమ్ మీద చూపిస్తాను. ఓకే, GUIకి ఫ్యూరీ యాప్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటన్నది. ఓకే, కానీ S/4HANA రెండింటిని సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఫ్యూరీ యాప్స్ని సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకి సో GUIని కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట S/4HANA. సో అది ఇందులో ఉన్న మనకి బెనిఫిట్ ఏంటి. ఓకే, సో ఇందులో ఉన్న బెనిఫిట్ అది. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా మాట్లాడితే సో S/4HANA సాఫ్ట్వేర్ అంటే ఇక్కడ సో లాజిక్ ఉంటుంది, అబాప్ అలాగే జావా ప్రోగ్రామ్ ప్రాసెసింగ్ సర్వర్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎస్ఏపి ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో కాబట్టి సో ఇది మనకి అబాపర్ వాళ్ళు సో ఎవరైతే టెక్నికల్ మాడ్యూల్స్ నేర్చుకున్నారో వాళ్ళు చూసుకుంటారు, దాని గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే హనా డేటాబేస్ గురించి కూడా సో ఎవరైతే టెక్నికల్ మాడ్యూల్స్ నేర్చుకుంటారో సో అంటే టెక్నికల్ ఏరియాస్ మీద స్ట్రాంగ్ ఎక్స్పోజర్ ఉంటుందో వాళ్ళు చూసుకుంటారు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూరీ యాప్స్, దానికి సంబంధించిన కస్టమైజేషన్స్, కాన్ఫిగరేషన్స్, ఓకే టెస్టింగ్, ఇవన్నీ కూడా అప్కమింగ్ క్లాస్లో చెప్తాను. ఓకే, సో ప్రజెంట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్ఏపి అనేది 3 టైర్ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఎస్ఏపిలో మనకి 3 సర్వర్స్ ఉంటాయి. ఓకే, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ అంటే సిస్టమ్ పనిచేసేది. ఎస్ఏపి అంటే కంప్యూటర్ ఏ బేస్ మీద పనిచేస్తుంది, ఎన్ని సర్వర్స్ మీద బేస్ చేసిన పనిచేస్తున్నట్టు లెక్కది. ఓకే, సో ఎస్ఏపి అనేది ఎన్ని సర్వర్ల మీద పనిచేస్తుంది అనేది ఇది క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ఓకేనా, సో ఎస్ఏపి S/4HANA ఎన్ని ప్లేసెస్లో డిప్లాయ్ చేయొచ్చు అంటే ఆన్ ప్రిమైస్, ఓకే క్లౌడ్, అలాగే హైబ్రిడ్ మీద డిప్లాయ్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్గా మీకు ద డిఫరెన్స్ బిట్వీన్
SAP and SAP S/4HANA. Okay, so S/4HANA అంటే సో ఇట్స్ అన్ అప్లికేషన్, ఇట్స్ ఎ సాఫ్ట్వేర్. ఇది మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్. ఓకే, దీంట్లో ఫ్యూరీ యాప్స్ ఉంటాయి. అలాగే దీంట్లో ఏంటంటే SAP S/4HANA అనేది రానున్న రోజుల్లో చాలా చాలా బెటర్ ఫీచర్స్ తీసుకొస్తుంది. కంప్లీట్గా మనకి ఏఐతో ఇంటిగ్రేట్ అయి ఉంది. ఏఐతోనూ అలాగే మెషిన్ లెర్నింగ్తోనూ అలాగే ఆటోమేటేషన్ సంబంధించిన అప్లికేషన్స్తో ఇవన్నీ ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయి ఉంది. ఓకేనా. సో అలాగే మనకి దీంట్లో సెంట్రల్ ఫైనాన్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. సెంట్రల్ ఫైనాన్స్ అనేది కన్సాలిడేషన్ పర్పస్ కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఉన్నాడు అనుకో, ఒక 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, 3 సబ్సిడరీ కంపెనీ కోడ్స్. ఓకే, ఒక కంపెనీ కోడ్కి SAP యూస్ చేస్తున్నాడు, ఒక కంపెనీ కోడ్కి ఆర్కిల్ యూస్ చేస్తున్నాడు, ఒక కంపెనీ కోడ్కి సో ఏదో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు సెంట్రలైజ్డ్ కన్సాలిడేషన్ చేయాలి, ఇప్పుడు పేమెంట్స్ చేయాలి లేదా సెంట్రలైజ్డ్ కన్సాలిడేషన్ చేయాలి. సో అన్నప్పుడు మనకి సెంట్రల్ ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది ఈ SAP S/4HANAలో. సో సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఈ సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్లో మనకి సెంట్రల్ ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ కూడా దీంట్లో లింక్ అయి ఉందన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఇది SAP S/4HANAకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి. సో ఇది SAP S/4HANAకి మధ్య ఉన్న సో డిఫరెన్సెస్ ఇవి. ఓకే, సో అందరికీ అర్థమైంది కదా. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఈ నోట్స్ మీకు చార్ట్లో పెడుతున్నా ఇప్పుడు. సో ఈ నోట్స్ మీకు చార్ట్లో పెడుతున్నా. ఓకే, అలాగే నేను డాక్యుమెంట్ కూడా పంపించాను ఒకటి. ఓకే, ఒక డాక్యుమెంట్ మీకు S/4HANAకి సంబంధించిన డాక్యుమెంట్ కూడా సో మీకు ఇక్కడ చార్ట్లో పెట్టాను. ఓకే, సో కొంచెం పైకి వెళ్తే మీకు ఈ డాక్యుమెంట్ కూడా వస్తుంది. సో నిన్నటి క్లాస్ వీడియో కూడా పంపించాం. ఓకే, సో నిన్నటి క్లాస్ వీడియో పంపిస్తే ఇంకొక ఆయన మనకి షేర్ చేశారు వీడియో కూడా. ఓకే, సో కాబట్టి కొంచెం రికార్డెడ్ వీడియో రావడానికి 1 అవర్ నుంచి 2 అవర్స్ టైం పడుతుంది. ఓకే, సో వెంటనే మనకి ఇక్కడ రికార్డ్ వీడియో మీకు డ్రైవ్లో పెడతాము. ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే రికార్డ్ వీడియో ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోవడం అనేది మ్యాండటరీ. స్కైప్లో ఎక్కువసేపు ఉండదు, అలాగే ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి టైమింగ్ వన్ డే లోపలే. సో 1 డే లోపలే ఇమీడియట్గా ఏ రోజు ఇచ్చిన క్లాస్ వీడియో ఆ రోజు వెంటనే డౌన్లోడ్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఓకేనా. సో కాబట్టి ఇది ఈరోజు సెషన్ మనకి. అండ్ సెషన్ డ్యూరేషన్ 50 మినిట్స్ దాటితే కట్ అయిపోతుంది అండి. నిన్న 50 మినిట్స్ దాటేసి కట్ అయిపోయింది. సో అట్లా 50 మినిట్స్ దాటితే సెషన్ డ్యూరేషన్ కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి సో మనకి బేసిక్గా S/4HANAకి సంబంధించి ఒకవేళ కట్ అయితే మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు మీరు. ఓకే, జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో రీజాయిన్ అవ్వండి. ఓకే, సో ఇది S/4HANAకి సంబంధించిన విషయాలు. సో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. సో అలాగే మనకి నిన్నటి క్లాస్ మనం ఫ్రీ సెషన్, ఈరోజు క్లాస్ కూడా ఫ్రీ సెషన్. సో ఇక్కడ నుంచి మనకి పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో వెంటనే అడ్మిన్స్ మీకు డీటెయిల్స్ పంపించారు. ఓకే, చార్ట్లో కూడా పెడుతున్నారు. కాబట్టి సో ఇమీడియట్గా సో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఓకే, సో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా క్లాస్లో మనకి సక్సెస్ఫుల్గా కంటిన్యూ అనేది జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి సో ఎవరైనా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ గ్రూప్లో నుంచి వాళ్ళు రిమూవ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, డేటా అనేది మిస్ అయిపోతుంది. కాబట్టి సో మనకి ఆల్మోస్ట్ 2 క్లాసెస్ మీకు ఫ్రీ సెషన్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో అలాగే ఇక్కడ కొన్ని సెషన్స్ మనకి కాదర్ సార్ పోస్ట్ చేశారు. ఓకే, చార్ట్లో ఉన్నాయి, ఒక 5 to 10 క్లాసెస్ వరకు ఇచ్చినట్టున్నారు. ఓకే, చార్ట్లో. సో అవి మీరు చూసుకొని ఓకే సో కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే సో మనకి ఇక్కడ 10 క్లాసెస్ ఇచ్చారు. ఓకే, చార్ట్లోనే ఉన్నాయి ఇవి. ఓకే, ఇవి ప్రీవియస్ వీడియోస్. ఓకే, సో మీరు దాన్ని చూసుకొని కంటిన్యూ అవ్వచ్చు. ఇక్కడ అంతా కూడా జెన్యున్గా రియల్ టైము అండ్ రియల్ వేలో మనకి ఉంటుంది. మన వీడియోస్, మన మెటీరియల్స్, మన క్లాసెస్ చూసుకుంటే ఐఎమ్ 100% షూర్ డెఫినెట్గా జాబ్ వస్తుంది. అంటే మీరు ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది. మన స్టాండర్డ్స్ సరిపోతాయి. ఒక జాబ్ కొట్టడానికి కావాల్సిన ఒక 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్తే జాబ్ క్రాక్ అయిపోతుంది, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఏంటంటే చివరి క్లాస్ వరకు వినాలి. అండ్ ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి, ఎప్పుడు ఇచ్చిన అసైన్మెంట్స్ అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. అంతేగాని ఈరోజు చెప్పింది మళ్ళీ 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఓపెన్ చేసుకుంటే SAP నేర్చుకోవద్దు, ఎవరి దగ్గర నేర్చుకోవద్దు. ఓకేనా. SAP అనేది ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఉండాలి. సో రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అప్ టు డేట్లో ఉండాలి. సో అప్పుడే మీకు SAP అనేది వస్తుంది. లేకపోతే 2-3 సార్లు నేర్చుకోవాల్సి వస్తుంది. సింపుల్గా మాట్లాడితే SAP చాలామందికి అర్థం కాక 2-3 సార్లు నేర్చుకుంటూ ఉంటారు. రీజన్ ఏంటంటే
సో రెగ్యులర్గా ఉండరు క్లాసెస్, అండ్ టైం టు టైం ప్రిపరేషన్ చేసుకోరు, టైం టు టైం అసైన్మెంట్స్ చేసుకోరు. కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా అప్ టు డేట్లో ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకే, ఒక క్లాస్లో ఒక 40 మంది ఉంటే ఓకే 30 మంది ఉన్నారనుకోండి, ఒక 3 నుంచి 5 మంది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక 4-5 మంత్స్లో. ఓకే, అలాగే కొంతమంది ఎండ్ యూజర్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, ఎండ్ యూజర్గా కూడా జాబ్స్ వస్తూ ఉంటాయి కొంతమంది 6 months పట్టవచ్చు, కొంతమంది 1 year కూడా పట్టవచ్చు, కొంతమంది 2 years కూడా పట్టవచ్చు. అది మీరు ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. మా పాయింట్ ఆఫ్ వ్యూలో 3 months అన్నాం. 3 months అంటే 100 days, ఇంకొక 20 days యాడ్ చేసుకోండి. 120 days అంటే 4 నెలల లోపల కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక మీరు జాబ్స్కి 5 నెలల నుంచి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి మా టైం ప్రకారం ఇప్పటి వరకు ఎక్కడ కూడా 4 నెలల్లో నాకు క్లాస్ వెళ్ళలేదు. ఓకే, మ్యాక్సిమం 4 నెలలు అంతే. 4 నెలలు అంటే 4 నెలలు అయిపోతుంది మొత్తం కోర్సు. ఓకే, 3 నుంచి 4 నెలల మధ్యలో అయిపోతుంది. కాబట్టి మీరు ఆ మధ్యలోనే ఎలా ప్రిపేర్ అవ్వాలి క్లాసెస్ అన్నీ కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి మా సైడ్ నుంచి నేను ఎంత స్లోగా చెప్పినా సో చివరికి అదే టైం పడుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు నేర్చుకుంటున్న బ్యాచ్ నెంబర్ 75, అన్ని బ్యాచెస్ ఆల్రెడీ అయిపోయినాయి. ఓకే, సో ఎస్ఏబి ఎఫ్ఐసిఓ సంబంధించి. కాబట్టి సో మాకు ఎలా చెప్తే అర్థమవుద్ది అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి కరెక్ట్గా. అదే మరి బయట అయితే 6 నెలల నుంచి 10 నెలలు, 10 నెలల నుంచి 15 నెలలు కూడా చెప్తూ ఉంటారు సేమ్ కోర్సే. ఓకే, బట్ అంత టైమింగ్లో మీకు 2 సార్లు అంత టైమింగ్లో 2 జాబులు అయిపోతాయి. మీకు 2 జాబులు కూడా చేసుకోవచ్చు అనమాట అంత టైమింగ్లో. కాబట్టి మార్కెట్ మనకి ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, సో ఒక 10-15 డేస్లో మనకి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. డీటెయిల్స్ కూడా వాట్సాప్లో షేర్ చేస్తాను నేను వెరీ సూన్. సో మీన్ వైల్ ఎవరైనా ఆఫ్లైన్లో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను అనుకుంటే హైదరాబాద్ వచ్చి సో ఆఫ్లైన్లో కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, సో మీన్ వైల్ ఆన్లైన్లో కంటిన్యూ చేసుకోండి. ఓకే, సో కాబట్టి ఇది మనకి ఈరోజు సెషన్ అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. హలో ఎస్ సార్. చెప్పండి. సరే, మనకు ఏ వల్ల మనకు ఎస్ఐపి సైడ్ జాబ్స్ కి ఏమైనా ఇంపాక్ట్ ఏమీ ఉంటుందా సార్? లేదండి. ఏ మూలంగా ప్రజెంట్ ఒక 2 సంవత్సరాల వరకు ప్రజెంట్ ఏమీ అవ్వదు. ఈజీగా జాబ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏ రావడం అంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి ఏఐకి డిఫరెన్స్ ఏంటంటే ఎఫ్ఐసిఓ ఉంటుంది, అందులో ఒక పార్ట్ అంటే ఏంటి, సో దాంట్లో చిన్న యాడ్-ఆన్ లాంటిది అంతే. సో దాని మూలంగా మనకి ఎఫ్ఐసిఓ జాబ్స్ పోవు, అలాగే ఎటువంటి మనకి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, సో కాబట్టి ప్రస్తుతానికైతే ఒక 2 సంవత్సరాల వరకు ఏఐ మూలంగా ఎస్ఏపికి ఏమీ ప్రాబ్లం లేదు, ఫైనాన్స్ మాడ్యూల్స్కి ఏమీ ప్రాబ్లం లేదు. డిస్మిస్ అయింది. మీరు బయట వెళ్ళని తెలిసి ఇలా పంపుతున్నారు అలాగే ఓకే గైస్, నా వాయిస్ వినపడుతుందా? గైస్, మనకి ఏఐ మూలంగా ఎటువంటి ఇంపాక్ట్ అనేది లేదండి. ఓకే, సో ఏఐ నేర్చుకోవడం మూలంగా మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏఐ మీద ఫైనాన్స్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు. సో అందరూ వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఏఐకి దానికి ఏం సంబంధం లేదు. కాబట్టి ప్రజెంట్ అయితే ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఫైనాన్స్ మోడల్కి ఫంక్షనల్ మోడల్స్కి పెద్ద ఇంపాక్ట్ అసలు లేదు ఏఐతో. ఓకేనా, సో జాబ్స్ ఊడిపోవడము తీసేయటము లాంటివి కూడా ఏమీ లేవు. కాబట్టి ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?
ఓకే గైస్, సో వీ విల్ టేక్ వన్ మోర్ సెషన్ టుమారో. ఓకే, అందరూ అటెండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.